అవునా? అయిపోతుంది. సరే ఇప్పుడు ఇందులో ఈ చెట్టు ఎంత హైట్ పెరుగుతది ఇంకా లాస్ట్? ఇంతవరకు మేడం ఇంత నుంచి ఇది అయిపోయిందా, ఆ! ఈ నుంచి చెట్లు మండలు ఇట్లా పెద్దగా అయ్యి మన సేమ్ ఇక బాదం చెట్లాగా. బాదం చెట్టు లాగా పెరిగి అదే బాదం సపోటా చెట్లాగానే. చెట్టు ఉంటుంది చూడు, ఆ! ఆ! అలాగా పెరిగి అట్లే కాయలు కాస్తుంది. ఇక ఓహ్! అవకాయ సపోటాలు ఎలా వస్తాయి అలా వస్తాయి. అలా వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఒక సేమ్ ఒక ఒక 2 కిలోలు, 3 కిలోలు వస్తదా ఆ ఒక ఒక క్రాప్‌కి? 2 కిలో దాకా వస్తుంది. 2 కిలోల దాకా వస్తది. ఆ. ఓకే. సో, దాదాపుగా ఒక సంవత్సరం అయితే పడతది ఇది. ఆ. అన్నీ మొత్తం బ్రాంచెస్ అన్నొచ్చి బ్రాంచెస్ నుంచి మనకి ఆ. సపోటా చెట్లు అవి అవి ఎలా ఉంటాయి అలా. అలా ఉంటాయి మేడం. బావుంది. సరే ఇది నిజంగా అంటే బా బాగా పాపులర్ అయిందంటే యూఎస్‌లో గాని, కెనడాలో గాని బాగా అంటే ఉన్నాయి. అవకాయ అవకాడో. అవు ఇండియాలో అంటే ఈ నేలకు పండే వాతావరణం ఇక్కడ ఉందంటారా? ఇక మేము మట్టి గిట అన్ని చెక్ చేసి మా సార్లు అన్ని మట్టి గిట మట్టి సో కానీ వాటర్ కానీ చెకప్ చేసి హ్మ్. మనకు వస్తారా అని చెప్పి చూసి పెట్టి మనకు పండగలుగుతుంది అని చెప్పి మా హ్మ్. సార్ ఖచ్చితంగా దీన్ని వండి కలిగిస్తున్నాం మేడం. అవునా? అవును మేడం. మట్టి చెకప్ చేసి మళ్ళీ చేసి హ్మ్. ఈ పంట నాటగలిగినాం. ఇంకా మనం కాయలు కాసినది ఏదైనా ఉందా? ఇంకా లేదా? ఇంకా ఉండదు మేడం. అటు సైడ్ ఉందా?